శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడింది. వృశ్చిక రాశి వారు ఎన్ని పనులు చేస్తున్నా, ఏ పనులు చేస్తున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అన్నీ పక్కన పడేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. ఎందుకంటే మీ జీవితానికి సంబంధించిన ఎన్నో రహస్యాలున్నాయి, ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. మీ గతము, మీ జీవితం ప్రతి ఒక్కటి కూడా బయటపడబోతోంది. ఎందుకంటే ఇక్కడ చెప్పింది సాక్షాత్తు బ్రహ్మం గారు ఏం చెప్పినా జరిగి తీరుతుందని మనకు తెలుసు. మన జీవితంలో కూడా రాబోయే భవిష్యత్తు ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా చెప్పి ఉన్నారు బ్రహ్మం గారు చెప్పిన సమయానికి చెప్పినట్టు జరుగుతూనే ఉన్నాయి. అంతటి అద్భుతంగా కాలజ్ఞానం చెప్పేటటువంటి బ్రహ్మం గారు ఈరోజు వృశ్చిక రాశి వారి గురించి చెప్పారు. మరి అదేంటో తప్పకుండా తెలుసుకుని తీరాలి. అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడింది. వృశ్చిక రాశి వారు ఎన్ని పనులు ఉన్నా సరే 10 నిమిషాలు పనులన్నీ కూడా పక్కన పెట్టేసి వీడియోను పూర్తిగా వినండి. ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోను మీరు చూడగలుగుతారు, వినగలుగుతారు. బ్రహ్మం గారి మాట అంటే అది మామూలు విషయం కాదండి. ఎందుకంటే మన తలరాత రాసింది బ్రహ్మదేవుడైతే అలాంటి బ్రహ్మదేవుడి యొక్క అంటే రాతనే మార్చగలిగినటువంటి శక్తి ఈ బ్రహ్మం గారి మాటలకు ఉంది. అంటే సాక్షాత్తు దైవ స్వరూపులుగా చెప్పుకోవచ్చు. ఆయన ఎన్నో సంవత్సరాల క్రిందట చెప్పినటువంటి మాటలు ఈరోజు కూడా అక్షరాల అవే జరుగుతూ ఉన్నాయన్నమాట. అంటే మనకు లోకంలో ఎన్ని రకాలుగా జరగాలని ఆయన చెప్పి ఉన్నారో అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆయన మాటల ద్వారా సేమ్ అలాగే ఈరోజు కూడా జరగటం అనేది గొప్ప విషయం అన్నమాట. కాబట్టి దైవ స్వరూపులైనటువంటి బ్రహ్మం గారి మాటలో మీ వృశ్చిక రాశి వారి పరంగా అసలు మీ గురించి ఆయన ఏం చెప్పారు, ఆయన మాటల్లో ఏం చెప్పారు అనేది వినటం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అయితే నాకు అందివ్వండి. మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఈ వృశ్చిక రాశి స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. ఎందుకంటే వీరు చూడగానే వీరిలో ఒక లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది. పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, వారు ఏంటంటే ఒక మంచి పొడవైనటువంటి జుట్టుతోటి పెద్ద పెద్ద నేత్రాలతోటి వారి ముఖంలో ఒక కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది. వీరిని చూస్తే ఎవరైనా సరే చాలా చక్కగా ఉంటారు అని చెప్పి అనకుండా ఉండలేరు. చూసే కొద్దీ చూడాలనిపించేటటువంటి చక్కని ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరి వ్యక్తిత్వం కూడా చాలా అంటే చాలా మంచిది. వీరి మనసు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఎవరికైనా సరే కలలోనైనా కూడా హాని చేయటం తప్పు అనేది వీరి భావన. ఒకవేళ అలా తెలిసి తెలియక చేసినా తమకు అది కర్మ రూపంలో వెంటాడుతుంది అని చెప్పి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఇక్కడ మనం చెప్పచ్చు. కాబట్టి ఎవరికి కూడా కలలో కూడా హాని చెయ్యాలి అని చెప్పి అనుకోని వ్యక్తులు అందరూ కూడా బాగుండాలి, అందులో నేనుండాలి అనుకుంటారు. అలాంటి వ్యక్తిత్వం ఈ మనుషులది అన్నమాట. వీరికి కోపం అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వీరికి ఎదురుగా ఒక మాట, చాటున ఒక మాట చెప్పటం అస్సలు చేత కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సొసైటీలో ఎక్కువగా జనం అలాగే ఉంటున్నారు. మన ముందు ఒక మాట, మన ముందు మీ అంత మంచి వాళ్ళు లేరని, కానీ మనం వెనక్కి వెళ్ళగానే, పక్కకి తిరిగి వెళ్ళగానే ఆ తర్వాత వీళ్ళు అసలు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళంతా చండాలంగా ఎవరూ కూడా ఉండరు, వీళ్ళకు ఇలాగే జరగాలి, అది ఇది అని చెప్పి అంటూ ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఇలాంటి మాటలు వింటే జీవితంలో వాళ్ళ ముఖాలు కూడా చూడకూడదు అని కూడా అనిపిస్తుంది. అంత ఘోరంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ వృశ్చిక రాశి వ్యక్తులకి ఏంటి అంటే నటించటం చేత కాదు. ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడేస్తారు. దానివల్ల కొన్నిసార్లు నిష్ఠూరం కూడా పొందుతూ ఉంటారు. ముందైనా అదే మాట, వెనకైనా అదే మాట. ఎక్కడ ఎంతమందిలో ఉన్నా ఒకే మాట ఉంటుంది. ఎదురుగా మనిషి ఉన్నారని ఒక మాట, లేరు అని ఒక మాట ఉండదు. ఎక్కడ ఏ మాట మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడతారు. అది మళ్ళీ ఎన్ని రోజులకు ఆ మాట తేలినా మాట తీరుగానే ఉంటుంది. అందులో ఒక్క మాట కూడా పొల్లుపోదు. వీళ్ళు అనుకుంటూ ఉంటారు, ఎలా నటిస్తారు, ఇన్ని రకాలుగా ఎలా మాట్లాడతారు అని అనుకుంటూ ఉంటారు. ఇలా వీరికి ఆశ్చర్యపోతూ కూడా ఉంటారు. ఎందుకు ఇలా చేస్తారు జనాలు, ముందు ఒకలా వెనక ఒకలా ఉంటారు అని ఆశ్చర్యపోతుంటారు. అలాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి, అంతగా అలాంటి నవ్వులు పక్కపక్క అలా ఎలా నవ్వగలుగుతారు, అలా ఎలా నటించగలుగుతారు అని చెప్పి వీరికి ఏంటంటే ఒక ఆశ్చర్యకరంగా ఉంటుంది అన్నమాట జనాలను చూస్తుంటే. అలాంటప్పుడు కూడా వీళ్లకు
ఏమనిపిస్తుంది, మనం కూడా బాగుపడే వాళ్ళమేమో అని అనుకుంటూ ఉంటారన్నమాట. ఎందుకంటే వీరికి నటించటం చేత కాదు, ఏదైనా సరే ముఖాన అనటం అనిపించుకోవటం వీరికి తెలుసు. ఎవరిని కల్పించుకోరు, చాలా కామ్గా నిదానంగా వారి పని ఏంటో అన్నట్లు వారు ఉంటారు. అలా ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు ఇలా ఉండటం అనేది నడవట్లేదు. ఎంతవరకు కూడా వాళ్లకు చెప్పటం, నటించేటట్లు వారికి నటించటం ఇలా చేస్తూ ఉన్నారు. కానీ వృశ్చిక రాశి వ్యక్తులు ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎక్కడా విడిచిపెట్టట్లేదు. చూడండి, అది వారి యొక్క గొప్పతనం అన్నమాట. ఇక వీరికి ఏంటంటే కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో సుఖాల కన్నా కూడా కష్టాలను ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. వీరి చిన్న వయసు నుంచి కూడా దెబ్బలు తిని తిని ఎవరికైనా సరే ఒక 40 సంవత్సరాలు వచ్చేదాకా కూడా అది తెలిసి తెలియని వయసు అని చెప్పుకోవాలి. 40 ఏళ్ళు అంటే 36లో అంటే వాళ్ళు పెద్ద ముదురని అర్థం కాదు. ఎందుకంటే అప్పుడు తెలుసుకునే టైం, అప్పుడే ప్రపంచాన్ని చూసే టైం కాబట్టి వారేంటంటే కొంచెం భయానికి గురవుతూ ఉంటారు. బాగా తెలివిగలోళ్ళు కొంతమంది వెంటనే పట్టేస్తారు. కానీ కొంతమంది ఏంటంటే నలుగుతూ ఉంటారన్నమాట. పరిస్థితుల్లో నలిగి చిన్న చిన్న వాటికి కూడా భయపడి అన్ని రకాలుగా దెబ్బతిని చివరికి ధైర్యంగా ఉండేటటువంటి మనసు అనేది వస్తుంది, వ్యక్తిత్వం అనేది వస్తుంది. అంటే దెబ్బ తింటేనే కదా రాటు తేలుతారు, అలా అన్నమాట. పరిస్థితుల్ని ఎదుర్కొంటేనే గట్టిపడతారు. అట్లా వీరికి పైకి ధైర్యంగా గంభీరంగా కనిపించినప్పటికీ లోపల భయం అనేది ఉంటుంది. ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి వెనకాల ఒక పీకులాట ఉంటుంది. వీరి ఆలోచనలు కూడా క్షణానికి ఒక రకంగా మారిపోతూ ఉంటాయి. ఇలాంటి గొప్ప విషయాలన్నీ కూడా బ్రహ్మంగారు చెప్పటం అనేది జరిగింది. మీ రాశి పరంగా క్షణానికి ఒక ఆలోచన, ఇప్పుడున్న ఆలోచన కాసేపటికి ఉండదు. ఇప్పుడు ఈ మాట మీద ఉంటారని ఏమీ లేదు, కాసేపు నిర్ణయం మార్చేసుకుంటూ ఉంటారు. అంటే తప్పేమైనా చేస్తున్నామా అని చెప్పి ఒకటికి 4 సలహాలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాటి వల్ల కొంచెం సమస్యలు, ఇబ్బందుల్లో పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే తప్పు ఒక్క మాట మీద, ఒక్క ఆలోచన మీద నిలబడటం వల్ల మీకు, మీ ఆరోగ్యానికి చాలా వరకు కూడా నష్టం అనేది కలగకుండా ఉంటుంది. ఎందుకంటే జీవితం అన్న తర్వాత కింద పడాలి, పైకి లెగవాలి. అది మనిషికి అనుభవంగా మారినప్పుడే రెండోసారి అలాంటి పొరపాటు అనేది చెయ్యకుండా ఉంటారు. ఎవరికి ఇది తప్పు, ఇది ఒప్పు అని ముందుగానే క్లియర్గా అయితే తెలిసే అవకాశం లేదండి. అలా తెలిస్తే ఎవరు కూడా ఏది చెయ్యరు కదా, అన్నీ కరెక్ట్గానే చేస్తారు, అంతా సక్సెస్ చూస్తారు. ఫెయిల్యూర్స్ అన్నవే ఉండవు, కింద పడటం అన్నది కూడా ఉండదు. ఇక చెడు అన్నది తెలియకే కదా ఎలాంటి పొరపాట్లన్నీ కూడా జరిగేది. అలా వీరికి కూడా ఏంటంటే మన అనుభవాలే మన పాఠాలలాగా వీరికి కూడా ఎప్పటికప్పుడు అనుభవాలు అయ్యి ఉంటూ ఉంటారు. వాటి వల్ల పాఠాలు నేర్చుకుంటూ పడిలేస్తూ ఉంటారు. అయితే వృశ్చిక రాశి వ్యక్తులకి ఈ మధ్య అనారోగ్య పరిస్థితులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవ్వచ్చు, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చిన్నగా గుండెల్లో నొప్పి, గుండెల్లో దడ, అలాగే కంగారు పడిపోవటము, సరిగ్గా నిద్ర పట్టకపోవటము, టెన్షన్ లాంటివి కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దానివల్ల ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా దెబ్బతిని నా ఆరోగ్యానికి ఏమైందో ఏమో అని, ఏమైపోతానో, నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు, నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనేటటువంటి ఒక ఆలోచనలో పడిపోతారు. కాబట్టి మీరు పనులు అనేవి జీవితాంతం ఉంటూనే ఉంటాయి. ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్ల మీకు ఎన్ని కష్టాలు, సమస్యలు ఉన్నప్పటికీ మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్టం వల్ల మీకు జీవితాంతం తిరుగుబాటుకైతే ఇబ్బంది అయితే ఉండదు. మీ జీవిత భాగస్వామి వల్ల మీకు జీవితాంతం మీకు తినటానికి ఒక ముద్ద, మీ పిల్లల్ని సవ్యంగా చూసుకోవటానికి కానీ, మీ పిల్లలకు జరగాల్సినవన్నీ కూడా సవ్యంగా జరగటానికి కానీ మీ జీవిత భాగస్వామి చూసుకుంటారు. కోట్లు అవసరం లేదండి. మనం అప్పు చేయకుండా మన అవసరాలు తీర్చుకోగలిగితే అప్పుడు మనం నిజమైనటువంటి కోటీశ్వరులమే. ఆరోగ్యం ఉండే, మనసుకి ప్రశాంతత ఉంటే, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం, ఆప్యాయత, అనురాగాలు ఉంటే నిజమైన కోటీశ్వరులు వీళ్ళే కదా. డబ్బు సంపాదిస్తేనే కోటీశ్వరుల కాదుగా. అట్లా వృశ్చిక రాశి వారు ఏంటంటే ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల జరుగుబాటుకైతే ఎటువంటి దిగులు ఉండదు. వారికి చాలా వరకు కూడా, అంటే చాలా మందిని చూసినట్లయితే ఎంతోమంది కూడా ఎప్పుడైనా సరే మనకన్నా గొప్పగా ఉన్నోళ్ళ గురించి ఎప్పుడూ కూడా పోల్చుకోకూడదు. ఎవరైనా సరే మనకన్నా తక్కువలో ఉన్నోళ్ళ గురించి మాత్రమే మనం ఆలోచించాలి.
ఎందుకంటే నాకంటే కూడా తక్కువ స్థాయిలో ఎంతమంది ఉన్నారు, నేను ఈ స్థాయిలో అయినా ఉన్నాను అంటే సంతోషపడాల్సిన విషయమే కదా. వారు ఎన్ని బాధలు పడుతున్నారు చూడు, భగవంతుడు నన్ను ఈ స్థాయిలో పెట్టాడంటే నేను నిజంగా ఎంత పుణ్యం చేసుంటానో అనుకుంటే ఎక్కడ లేని ప్రశాంతత వస్తుంది. ఎవరి మీద ఈర్ష్య ఉండదు, అసూయ ఉండదు, వారు బాగుపడిపోతున్నారు అన్న బాధ ఉండదు, వారిలా నేను ఎదగలేకపోయాని అన్న చింత కూడా ఉండదు. కాళ్ళు చేతులు లేని వారిని చూసి కాళ్ళు చేతులు ఉన్నటువంటి మనలాంటి వాళ్ళం దేవుడు మనకు కాళ్ళు చేతులైనా ఇచ్చాడు, కష్టపడి పని చేసుకోవటానికి అని సంతోషపడాలి. కారులో తిరిగే వాడిని చూసి వాడికి కారు ఉందే అని చెప్పేసి మనం అనుకోకూడదు. కనీసం మనకు ఒక సైకిల్ అయినా ఒక బైక్ అన్నా ఉంది కదా అని తృప్తి పడాలి. ఒకవేళ లేదు అంటే దానికి చేతనైనట్లుగా కష్టం అనేది పడి మనం సాధించుకోగలగాలి. అంతేకాని ఎప్పుడు ఏదైనా సరే అన్నింటికన్నా మనిషికి నిజమైనటువంటి సంపద ఏంటో తెలుసా? తృప్తి, మనశ్శాంతి, నిజమైనటువంటి ఆస్తులు ఇవే. కాబట్టి ఇలాంటి ఆస్తులు ఉన్నవాళ్ళు నిజమైన కోటీశ్వర్లు. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉందో తెలుసా? డబ్బున్న వాళ్ళని కోటీశ్వర్లను చూసి వాళ్ళు డబ్బున్నోళ్ళు, వాళ్ళు కోటీశ్వర్లు అని చెప్పి అనుకునేవాళ్ళు, వాళ్ళకు విలువనిచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే నిజంగా ఆరోగ్యంగా ఉన్నోడిని చూసినట్లయితే కుళ్ళుకునేటటువంటి రోజులు వచ్చేసాయి. బ్రహ్మంగారే ఈ మాట చెప్పారు. డబ్బున్నోడిని చూసి కాదు ఏడ్చేది, నిజంగా ఆరోగ్యం ఉన్నోడిని చూసి ఏడ్చే రోజులు అయితే వస్తాయని చెప్పారు. నిజంగా అలానే జరుగుతోంది. ఎందుకంటే అన్నింటికన్నా మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటే మన దగ్గర అన్ని రకాలైనటువంటి కారులు, ఆస్తులు, బంగ్లాలు ఉన్నట్లే. ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్లు ఉండి ఎన్ని ఆస్తులు ఉండి ఏం ప్రయోజనం అండి? ఇష్టమైనటువంటి తిండి తినలేరు, కనీసం ముద్ద తినలేరు, కోరిన తిండి తినలేరు, ప్రశాంతంగా కూర్చోలేరు, ప్రశాంతంగా నుంచోలేరు, పడుకున్న నిద్ర పట్టదు, ఇక మనశ్శాంతి ఉండదు, ఏది ఉండదు. కాబట్టి మనిషికి నిజమైనటువంటి ఆస్తిపాస్తులు ఏంటి అంటే ఆరోగ్యం. ఆరోగ్యం ఎలా వస్తుందంటే ఉన్న దాంట్లో సర్దుకోవటం, తృప్తి, మనశ్శాంతి, ఉన్న వాటిని గౌరవించటం, ఉన్న వాటిని ప్రేమించటం, దేవుడిచ్చిన దాన్ని కాస్తైన కూస్తైన దాన్ని మనం ఇష్టంగా స్వీకరించటం, దైవ నిర్ణయానికి అనుకూలంగా కట్టుబడి ఉండటం. ఇలాంటివి ఉన్నప్పుడు ఆ మనిషి నిజమైనటువంటి ఆస్తిపరుడు కదా. అంతేకాని ఎంతసేపటికి కూడా కోట్ల కోసమో డబ్బు కోసమో పరిగెత్తి అలసిపోయి చివరికి అనారోగ్య సమస్యలు వచ్చి వారు ఏదైతే సంపాదిస్తున్నారో అవి అనుభవించడానికి కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నారు. అంటే కష్టపడే వయసులో, తినే వయసులో, మంచి వయసు ఉన్నప్పుడు ఏది అనుభవించరు. ఎంతసేపు కష్టపడటానికి, కూడబెట్టడానికి, పాస్తులు కూడబెట్టి బిడ్డలకి అందించటానికి ప్రయత్నిస్తారు. కానీ దాంట్లో తృప్తిగా తినటం ఉండదు, తాగటం ఉండదు, తిరగటం ఉండదు. ఇక ఆఖరికి ఏమవుతుంది? అవన్నీ అనుభవించకుండానే వారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. ఎవరి కోసమో వెంపర్లాట, ఎవరి కోసమో సంపాదించటం. మన కోసం అంటూ సంపాదించుకుని మన కోసం అంటూ అనుభవిస్తున్నామా? లేదు, తరాల కోసం ఏదో కూడబెట్టాలని తాపాత్రయంలో ఏది అనుభవించకుండానే అయిపోతున్నాం. ఇలా ప్రతి ఒక్కటి కూడా తీసుకువచ్చేది ఏది లేదండి. అలాగే వస్తూ తీసుకువచ్చేది ఏమీ లేదు, పోయేటప్పుడు కూడా తీసుకుపోయేది ఏమీ ఉండదు. కాబట్టి మనం జీవితం అంటే ఏంటంటే ఉన్న 4 రోజులు ఈ భూమి మీద 4 రోజులు ప్రశాంతంగా బ్రతికామా లేదా, మంచి చెడు చూసామా లేదా, నలుగురికి కుదిరితే మంచి చేసామా లేదా, ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టామా లేదా, ఇది ఒక్కటి మాత్రం ఆలోచించుకుంటే చాలండి. ఇది చాలా ముఖ్యం కూడా. అంతేకాని ఏది ఉంది ఏది లేదు, పక్కనోడికి ఏది ఉంది మనకు ఏది లేదు, వాళ్లకు కారు ఉంది నాకు సైకిల్ కూడా లేదు, వాళ్ళు పంచభక్ష పరమాణాలు తింటున్నారు, నాకు పచ్చడి ఉంది కనీసం పచ్చడన్నా ఉందిగా అని కూడా సంతోషపడరు. అది లేని వాళ్ళను కూడా ఎంతమంది ఉన్నారు, వాళ్ళను చూసి కూడా మనం అనుకోవాలి కదా వాళ్ళకి పచ్చడి కూడా లేదని అనే విషయం కూడా మర్చిపోయి నేను కూడా అలా ఉండలేకపోతున్నాను అన్న బాధే ఉంటుంది ప్రతి మనిషికి. లేదా మీరు గట్టిగా కష్టపడి సంపాదించుకోవాలి. అలా వాళ్ళకేంటంటే కొంతమందికి స్థిర చరాస్తులు ఉంటాయి. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ కూడా కోటీశ్వరులుగానే ఉండిపోతారు. అట్లాంటి వాళ్ళతో మనం ఎప్పుడు కూడా పోటీ పెట్టుకోకూడదు. పోటీ పెట్టుకుంటే దానికి తగినటువంటి తెలివి, దానికి తగినటువంటి కష్టం అనేది చేయగలగాలి.
చెయ్యలేనప్పుడు ఉన్న దాంట్లో తృప్తి పడాలి. అంతేకాని ఎప్పుడు కూడా ఎవరితోనూ పోల్చుకోకూడదు. పోల్చుకుంటే మనశ్శాంతి అనేది కరువైపోతుంది. పరుగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటమే ఈ రోజుల్లో ఉత్తమం కదా. ఎందుకంటే అలసటతో పరిగెత్తు పాలు తాగినా కూడా ఆ పాలు ఉండవు, వెంటనే వచ్చేస్తాయి. అలా కాకుండా నిలబడి గనుక నీళ్లు తాగినట్లయితే అవి శరీరానికి పట్టి ఒంటికి శక్తిగా మారుతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఇవే నిజమైనటువంటి జీవిత సత్యాలు. బ్రహ్మం గారు చెప్పినటువంటి జీవిత సత్యాలు కూడా ఇవే. అంతేకాని డబ్బు, అందము, హోదా, ఎందుకంటే ఇవన్నీ వస్తూ ఇవేమీ కూడా మనకు తెలియవు, పోయేటప్పుడు తీసుకుపోము. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా సరే తృప్తిగా ఉండటం నేర్చుకోండి. ఇలాంటి జీవిత సత్యాలన్నీ కూడా బ్రహ్మం గారు వృశ్చిక రాశి వారి పరంగా చెప్పారండి. వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడా ఏంటంటే తెలిసి తెలియని ఒక వయసులో పరిగెత్తి చేసిన ఒక వయసు వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ కూడా తెలుసుకొని వారి యొక్క తపనను, తాపాత్రయాన్ని తగ్గించుకున్నారు. చాలా వరకు కూడా గొప్ప గొప్ప జీవిత సత్యాలు తెలుసుకున్నారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే మీకు ఉన్నటువంటి చిన్న చిన్న స్వార్థం అనేది మనిషి అన్న తర్వాత ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే చిన్న స్వార్థం, నాది, నాకు కావాలి, నా మనిషి, నా వస్తువు అన్ని కొన్ని చిన్న స్వార్థాలు ఉంటాయి. అవి ఏంటి? పక్కవారిని ఇబ్బంది పెట్టకుండా, పక్కవారికి బాధ పెట్టకుండా, వారిని మోసం చెయ్యకుండా ఉన్న స్వార్థాలైతే అవి హెల్తీ స్వార్థాలే అని చెప్పుకోవచ్చు. అలాంటి స్వార్థాలు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే జీవితంలో కూడా కొంచెం ఎఫెక్షన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. మనిషి అన్నాక చిన్న స్వార్థం ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే ఆ స్వార్థం లేని మనుషులు అంటే జీవితం ముందుకు తీసుకువెళ్ళలేదు. మనిషికి ఆశ అనేది నడిపిస్తుంది కాబట్టి ఆశ ఉండాలి, కానీ అత్యాశ ఉండకూడదు. స్వార్థం ఉండాలి, కానీ అది దుర్మార్గంగా మారకూడదు. అలా ఏంటంటే ఎంతసేపటికి ఇప్పుడు చాలామంది ఎలా ఉంటున్నారంటే మనమే తినాలి, మనమే ఉండాలి, మనమే బాగుపడాలి, మన బిడ్డలే తినాలి అని చెప్పి అవసరం లేకపోయినా కూడా అనవసరపు ఖర్చులు ఎన్నో కుటుంబం కోసం ఖర్చులు చేసి జల్సాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. అలా కాకుండా మీరు వాడుకోండి. ఎందుకంటే మన కుటుంబానికి మనమే సంపాదించాలి, పెట్టాలి. కాబట్టి అందులో చూసుకోవటం తప్పులేదు. కానీ రేపు భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండేలా మీరు ఖర్చులు చేసుకోండి. అలాగే ఇంకా ఏంటంటే 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఎవరికన్నా దానంగా మీరు ఇవ్వటం వల్ల మీకున్నటువంటి దరిద్రాలు ఏమైనా ఉంటే కూడా, నరదృష్టి, నరఘోష అలాంటివి ఉంటే కూడా తొలగిపోతాయని చెప్పాలి. ఆ పుణ్యం అనేది మీ బిడ్డలకు మీరు వారసత్వంగా ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు మీరు ఆస్తులు, పాస్తులు, సంపదలు ఇవన్నీ ఎలా అయితే వారసత్వంగా ఇస్తున్నారో పుణ్యఫలంలో కూడా భాగంగా మీ బిడ్డలకు వారసత్వంగా ఇస్తారన్నమాట. కాబట్టి మీకు ఉన్న దాంట్లో కాసింత ఎవరికైనా దానం చేయడానికి ప్రయత్నించండి. ఒకరికి మనం పెట్టగలిగినప్పుడు దైవం మనకు పెట్టడానికి ముందుంటుంది. ఎందుకంటే ఈ వ్యక్తికి ఏదైనా ఇచ్చినా లేని వారికి పెడతారు కదా అంటూ భగవంతుడు మనకు ఒకటికి రెండింతలు ఇవ్వటానికి సిద్ధపడతాడు. మనం ఎవరికి పెట్టలేనప్పుడు, మన దగ్గర ఉన్న పెట్టే మనసు లేనప్పుడు దైవానికి ఎందుకు అనిపిస్తుంది మనకు పెట్టాలి, ఇవ్వాలి అని? కాబట్టి ఎప్పుడైనా సరే మన జీవితంలో స్వార్థాలు ఏదైనా సరే మితిమించి ఉండకూడదు. ఉండేలా చూసుకోకండి అసలు. అలా ఉండటం వల్ల మీరు జీవితంలో ఇంకా మంచిగా ఎదుగుతారు. ఎదగటం అంటే కోట్లు ఒకటే సంపాదించడం కాదండి, ఆరోగ్యాన్ని సంపాదించటం, జనాల్ని సంపాదించటం, మన దగ్గర ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి దుర్గుణాలను వదలటం వల్ల మన ఆరోగ్యం అనేది కలుగుతుంది. మనిషికి కోపము, అహంకారము, స్వార్థము, గర్వము, ఎదుటివారు బాగుపడుతుంటే చూడలేనితనము, మేము, మా కుటుంబం, మా పిల్లలు అని ఎంతసేపటికి మితిమీరిన స్వార్థంతో చూస్తూ ఉంటారు, చేస్తారు. ఇవి మనిషిని గట్టిగా తొక్కేస్తాయి. కొంతమంది, అందరి విషయం కాదు, కొంతమంది అండి అలా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా ఉండటం వల్ల చివరికి మీరు ఎవరి కోసమైతే అంత కష్టపడుతున్నారో, ఏ బిడ్డల కోసమైతే అంత కఠినంగా ఉంటున్నారో, చివరికి వాళ్ళే మిమ్మల్ని పరాయి వాళ్ళలాగా చూస్తారు. కనీసం పట్టడం మెతుకులు కూడా పెట్టకుండా బాధ పెడుతూ ఉన్నారు. అదొక్కటి గమనించుకోండి. వాళ్ళే మిమ్మల్ని బాధ పెడతారు, వాళ్ళే మీకు గౌరవ మర్యాదలు అన్నవి ఇవ్వరు. కానీ ఎవరైతే మిమ్మల్ని పాపం అనుకుంటున్నారో, ఎవరి కోసమైతే కష్టపడుతున్నారో, ఎవరైతే బయట వాళ్ళని అనుకుంటున్నారో వాళ్ళని కనీసం అయ్యో పాపం అని అంటారేమో. కాబట్టి ఎప్పుడైనా సరే కాస్తో కూస్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళను దూరం పెట్టేసేయండి. కానీ మన దగ్గర కాస్తో కూస్తో మానవత్వంతో ఎదుటి వారికి 100 రూపాయలు ఉన్నప్పుడు ఒక 10 రూపాయలు
అట్లీస్ట్ 1 రూపాయి అంటే 1 రూపాయి దానం చేసినప్పుడు ఆ పుణ్య ఫలితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీరు కష్టకాలంలో మిమ్మల్ని ఆదుకుంటుంది, మీ బిడ్డల్ని కూడా. అలా ఇవ్వటం వల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే మంచితనం మనకు తోడుగా వస్తుంది, నిలుస్తుంది, కాపాడుతుంది. పిల్లలకి మన దగ్గర నుండి ఒక స్వార్థం అనేది నేర్చుకునే చివరికి మనల్ని వాళ్ళు బయట వాళ్ళలాగా చూడటం మొదలు పెడుతున్నారు. కాబట్టి ఏదైనా సరే మంచుకి, చెడుకి, కష్టానికి, సుఖానికి ఇట్లాంటివి పిల్లలకు తేడాలో మంచి చెడుకు ఇట్లాంటివన్నీ నేర్చుకోవాలి, మనం నేర్పించాలి. ఎందుకంటే మనం ఏం చేస్తామో పిల్లలు కూడా మనల్ని అట్లనే ఫాలో అవుతూ ఉంటారు, మనల్ని చూస్తూ పెరుగుతారు. మనం మంచి చేస్తే మంచి చేస్తారు, మనం చెడు ఆలోచనలతో ఉంటే వారు కూడా అలానే తయారు అవుతారు. ఇక మనం తల్లిదండ్రులకి ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వటం పిల్లలకి నేర్పించాలి. మనం ఇస్తూ ఉంటే పిల్లలు మనకు కూడా అలాంటి ఒక గౌరవం, రెస్పెక్ట్ అనేది ఇస్తారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా వృశ్చిక రాశి వ్యక్తులకు చాలా వరకు కూడా అర్థమై జీవితంలో ముందుకు వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుంది. మీకు సంపాదన పరంగా గతంతో పోల్చుకుంటే బాగా కలుసుబాటుగా ఉంటుంది. అలాగే మీరు కాస్త మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ధ్యానము, చిన్న చిన్న వ్యాయామాలు ఇలాంటివి చేయండి. ఆహారం విషయంలో దృష్టి ఉంచండి. జనంతో తక్కువ మాట్లాడండి. ఎవరికి కూడా ఉచిత సలహాలు ఇవ్వద్దు. మీలో ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం ఉంది. వివాహ జీవితం బ్రహ్మాండంగా ఉంది. జాబ్ వచ్చే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. రాజకీయ నాయకులకి బాగుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం అనేది ఉంది. శని ప్రభావం చాలా వరకు తగ్గి మీరు ఏ పని చేసినా కూడా మంచిగా కలిసి వస్తుంది. అలాగే మీరు ఏదైనా సరే మితి మించి కూడా అంటే కోపం కానీ ఏదైనా సరే ఎక్కువగా చేయొద్దు. జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదా? వృశ్చిక రాశి వారికి బ్రహ్మం గారి మాటల్లో ఎంత గొప్పగా చెప్పారనేది, ఈ మాటలన్నీ మీ జీవితానికి మంచిగా ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ మన వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్, తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో వృశ్చిక రాశి వారికి షేర్ చేయండి. అలాగే మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.